హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. RRR సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. తారక్ ఎనర్జీ మ్యాచ్ చేసే హీరో ఉండరంటే అతిశయోక్తి కాదు. తారక్ సెట్స్లో ఉంటే ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ విషయాన్ని దర్శకులే స్వయంగా చెబుతున్నారు. అలాగే తనతో సినిమా తీసిన ప్రతి డైరెక్టర్కు ఎన్టీఆర్ నిక్ నేమ్ పెడతారు. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శకుడు వ్యవహరించే విధానాన్ని బట్టి, వారు పనిచేసే తీరును బట్టి ఎన్టీఆర్ పేరు పెడతాడు. అందులో భాగంగానే బాలరామాయణ చేసే సమయంలో డైరెక్టర్ గుణశేఖర్ని నిక్ నేమ్తో పిలిచేవాడట. ఈ సినిమా షూటింగ్ జరుపుకునే సమయానికి తారక్ వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిశ్రమలోకి ప్రవేశించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గుణశేఖర్ మాత్రం షూటింగ్ జరిగే సమయానికి తారక్ను బెదిరించి మరీ యాక్టింగ్ చేయించుకునేవాడట. చాలా సందర్భాల్లో తారక్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో నన్ను టార్గెట్ చేస్తున్నాడు ఏంటి అని ఫీల్ అయ్యేవాడట జూనియర్ ఎన్టీఆర్. తారక్ యాక్టింగ్కి ఫిదా అయిన గుణశేఖర్ వీడి ఫ్యూచర్లో పెద్ద హీరో అవుతాడని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.